రాజకీయం సినిమా గమ్మతి ఇచ్చంత్రాలు వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీర్ వార్తలతోటి మన మైక్ టీవీ ముచ్చట్లు తయారుగున్నాయి. చలో చూసేద్దాం పారి. అంతకంటే ముందుగా హెడ్లైన్స్. బీజేపీకి రాజీనామా చేసిన బాబు మోహన్ కమలం ఓడిపోవాలని సొంత లీడర్లే చేసిరట ప్లాన్. గులాబీ లీడర్లను గుంజుకుంటామంటున్న కోమటిరెడ్డి సారు కేసీఆర్ నల్గొండ వచ్చే లోపల పింక్ పార్టీని చేస్తారట బేజారు. బండన్న బాధపడుతుండు కార్పాటోళ్ల భాష బాలేదని బాగ్గరమైండు సీఎంను చెప్పుతోను కొడతా అనుడైందని. బీహార్ కూలని నిరికిండు డాంబర్ డ్రమ్ముల ఎవ్వలు చూడకున్నాడట 3 రోజులల్లా. కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు జర పైలముల్లా బయట పులి తిరుగుతుందంట. ముందే పెద్ద పులి అంటున్నారు. తెలవకు పోయి పులి నోట్ల ఏలు పెట్టిర్రో ఇంత అందుకోగల. ఆగో పులొస్తే చిన్న పోరగాళ్ళు పైలం బయటికి రాకుండ్రని చెప్పాలి గాని లీడర్లు పైలం అని చెప్తుండ్రేందని పరేషాన్ కాకుండ్రి. వచ్చింది చిన్న పోరగాళ్ళని పట్టుకుపోయే పులి కాదు, పొలిటికల్ పులి. ఏందో మరి షేర్ వచ్చింది బబ్బర్ షేర్ అనుకుంటా గల్లా ఎగరేస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. బీఆర్ఎస్ కథ గమ్మతుంది. పెద్ద బాస్ కేసీఆర్ సార్ సల్లబడితే పార్టీ మొత్తం సల్లబడుతుంది. సార్ జర ఊపు మీదకి వస్తే ఇక షిగాలు వచ్చినట్లే ఊగుతారు కడమ లీడర్లు. పార్టీ ఓడిపోయిన కాడి నుంచి అయితే మొత్తం డీల పడ్డది. మరీ ఘోరంగా ఓ ఎంపీటీసీ కాదు జెడ్పీటీసీ కాదు సిట్టింగ్ ఎంపీ పోయి కాంగ్రెస్ లో చేరికైందంటే పార్టీ పరిస్థితి ఎట్లుందో అర్థం చేసుకోవచ్చు. ఇవన్నీ కేసీఆర్ సార్ ఇంట్లోకెళ్లే చూస్తున్నాడు. నిన్న మొన్న కొంచెం నడవలేకపోయింది కానీ ఇప్పుడైతే మంచిగానే నడుస్తున్నట్టుండు. మీటింగ్లు గీటింగ్లు బాగానే ప్లాన్ చేస్తుండు. మొన్న అసెంబ్లీలా నిన్న తెలంగాణ భవన్లో అడుగుపెట్టి క్యాడర్ కు కొంత జోష్ తీసుకొచ్చిండు. కేసీఆర్ ఒక్కసారిగా బయటికి రాగానే చూసుకొనిరిగా మా పులొచ్చింది తుక్కులేసిపోవాలి ఒక్కొక్కరిది అనే రేంజ్ లో ఎగిరి దుంకుతున్నారు. ఎలక్షన్ రిజల్ట్ వచ్చినప్పటి సంది కొంత కమ్జోర్ అయిన క్యాడరు కేసీఆర్ బయటికి వచ్చినాక మళ్ళా గట్టిగా అవుతుండ్రు. ఎవ్వరు భయపడొద్దు దేనికి ఆగం కావద్దు అని కేసీఆర్ చెప్పేసరికి 1000 ఏనుగుల బలం వచ్చినట్లు ఫీల్ అవుతున్నారు. నిన్న మొన్న ఓడిపోనికే కారణాలు దౌలాడుకుంటా ఒకరి మీద ఒకరు అలిగిన లీడర్లు ఇంకా కొంచెం శాంతానికి వచ్చినట్లున్నారు. అంతా కలిసికట్టుగా పనిచేద్దామని పాత పంచాయతీలను పక్కకు పెట్టి చేతిలో చేసుకుంటున్నారట. ఏమో ఆశలన్నీ ఆ నల్గొండ సభ మీదనే పెట్టుకురు. సార్ అక్కడ మాట్లాడే మాటలతోటే పార్టీ ఇంకింత లేస్తదనే నమ్మకంతోనున్నారు. కాంగ్రెస్ వాళ్ళేమో మీ వాళ్ళని సభకు రానియమని హెచ్చరిస్తున్నారు. ఎట్లెట్లయితుందో చూడాలిగా. చిన్నప్పుడు ఊరికిచ్చి దొరికించుకున్నాడు జాగుడు మూతలు కట్టె కడంగి రాయి రడంగి అనే ఆటలు ఆడినరా? సేమ్ గట్లనే ఉన్నాయి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల ఆటలు. నీళ్ళ పంచాయతీలో మోసం జరుగుతుంది, నల్గొండల సభ పెట్టి సర్కార్ జుట్టు పడతాం అని బీఆర్ఎస్ భయపెట్టిస్తే సాల్ తీయండ్రి. కేసీఆర్ నల్గొండకు రాకముందే మీ పార్టీలను మా పార్టీలకు గుంజుకుంటాం ఖబర్దార్ అంటారు కాంగ్రెస్ వాళ్ళు. కుందేలు తాబేలు కథ యాదుకున్నదా? అసోంటి కథలు రాజకీయంలో మస్తు కనబడుతుంటాయి. బీఆర్ఎస్ కుందే లెక్కనే ఉరుకురికి చెట్టు కింద నిద్రపోతే తాంబేలు మెల్లగా డెక్కుట్ట వచ్చి తావుకు చేరుకున్నది. ఇప్పుడు మస్తు హుషారైపోయింది. ఎక్కువ తక్కువ చేస్తే బీఆర్ఎస్ ను ఖతం చేస్తామని సవాల్ చేసే కాడికి వచ్చింది వాళ్ళ కథ. కేసీఆర్ సార్ బయటకు వచ్చి పార్టీని కాపాడుకోవాలని ప్లాన్ చేస్తున్నాడు. ముందుగా నల్గొండల సభ పెట్టి ఆడికించి శంఖ మూదాలని అనుకుంటున్నాడు. కృష్ణానది నీళ్ల మీద కాంగ్రెస్ సర్కార్ నాటకాలు ఆడుకుంటా ఆ తప్పును బీఆర్ఎస్ మీదకి నూకేయాలని చూస్తుందని ఆ సభ నుంచి చెప్తారట. ఇక దీనికి పార్టీ క్యాడర్ మస్తు కాయి చూపెడుతున్నది. సింహం వస్తుంది ఆగుర్రి. నల్గొండ సభతోని గులాబీ పార్టీల మళ్ళా జోష్ వస్తుంది. లోక్సభ ఎలక్షన్ లో సత్తా జాడతామనే ధీమాతో ఉన్నారు. ఒక దిక్కు పింక్ పార్టీలు ఇట్లా సిచ్యువేషన్ కు సింక్ అయి కాన్ఫిడెన్స్ తో ఉంటే మీదికెళ్లి కాంగ్రెస్ వాళ్ళు టపామని ఆటం బాంబులు వేసినట్టు వేస్తున్నారు. నల్గొండ అంటే మంత్రి కోమటిరెడ్డి సార్ ఇలాక ఓ రకంగా ఆయన నల్గొండకు చీఫ్ మినిస్టర్ లెక్క. బీఆర్ఎస్ నల్గొండల సభ పెడితే సర్కార్ మీద విమర్శలు చేస్తే రేపు పొద్దుగాల కోమటిరెడ్డి సార్ కు డ్యామేజే కదా. అందుకే బీఆర్ఎస్ కు దొరకకుండా నల్గొండ జిల్లా గులాబీ పార్టీని గుండు గుత్తగా కొనిపారేస్తామని సవాల్ చేస్తున్నాడు. చూడుర్రి మీరు కేసీఆర్ నల్గొండ సభకు రాకముందే వాళ్ళ పార్టీ లీడర్లను మొత్తం మాదికు గుంజుకుంటామని ఛాలెంజ్ చేస్తుండు. గమ్మతే ఉంది కదా ఈ టార్మార్ టక్కర్మార్ ఆట. ఒక సూపర్ ఐడియా ఉందబ్బా. చాలా సింపుల్. పార్టీ ఆఫీసుల ముంగట మా దగ్గర బూతులు నేర్పించి నీతులు చెప్పబడును ఓ చిన్న బోర్డు పెట్టుకుంటే సరిపోతుంది. సొంతానికి వాడుకోవచ్చు. మీదికెంచి గిరాకీ కూడా బాగానే ఉంటుంది. లేకపోతే ఏంది మరి అసలు లీడర్లేనా వీళ్ళు? ఏం మాటలు అవి, ఏం తిట్లవి. చెవ్వ ఆఖరికి బండి సంజయ్ అన్నకు కూడా ఓకరం వస్తుందంట పో. బయట బజార్లో కూడా ఇవాళ రేపు మంచి మాటలే మాట్లాడుతున్నారు. ఎటొచ్చి పొలిటికల్ లీడర్ల భాషతోనే భయం అవుతున్నది. అగో బండి సంజయ్ను కూడా సేమ్ ఇట్లనే అనిపించిందట. సీఎంను చెప్పు తీసుకొని కొడతా అంటాడు అవే ఎవడన్నా. ఇదేం సాంప్రదాయం ఇదేక్కడి భాష అని బండన్న బగ్గ పరిశాన్ అయ్యిండు. ఏం బండన్న ఇదో చెప్తా అంటే బీఆర్ఎస్ లకు చెప్పు జరా. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని బీఆర్ఎస్ పార్టీ నాయకుడు చెప్పుతో కొడతా అనడము ఇది ఇంతకంటే సిగ్గుచేటి కూడా కాదు. తెలంగాణ భాష సంస్కృతి సాంప్రదాయాలు మంచిగుంటాయని ప్రపంచంలోనే గొప్ప పేరున్నది. అసొంటి పేరును పొలిటికల్ లీడర్లు ఖరాబ్ చేస్తున్నారని అంటుడు బండి సారు. మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ వాళ్ళ భాషను తప్పు పడుతున్నాడు. ఎంబటే వాళ్ళ భాషను మార్చుకోవాలని వచ్చిండు.
ఆ మాటలనే అహంకారంగా అనిపిస్తుంది. మరి ఇంత దరిద్రమైన పరిస్థితిని తీసుకొస్తే రేపటి పోరగాల భవిష్యత్ ఏంది అని భయమవుతుందని బాల్కసుమన్ మీద గుస్సాయిండు. ఏమనుకోక బండనా, ఒక చిన్న మాట, జర నువ్వు కూడా కొంచెం అప్పుడప్పుడు ఇటువంటి మాటలు అంటుంటావు కదా, జర చూసుకొని మాట్లాడి ఈ నుంచి అని బండన్న కూడా కొందరు సలహాలు సూచనలు ఇస్తున్నారట. ఇక వాళ్ళంతా ఒకటే గానీ మనమే ఈసారి ఒక గంట పెడదాము, లీడర్లు వాళ్ళ భాషను మార్చుకుంటేనే ఓట్లేద్దాము, లేకపోతే లేదు అని ఇంకొందరు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. ఇప్పుడు ఇవాళ రేపు కిరాయిన్లు దొరుకుతున్నాయా ఏనైనా? ఏదో ఒకటి తొండిదో మొండిదో దొరికితే ఇక దానికి సవాలచ్చ కండిషన్లు. వెజ్ జోన్లని ఒక ఆయన అంటాడు, ముగ్గురు కంటే ఎక్కువ ఉండొద్దని ఇంకొక ఆయన అంటాడు. సరే, ఇవి ఎట్లా తలగబడ్డా నల్ల బిల్లు కరెంట్ బిల్లుతోనైతే ఓ సాగుంటది. రాస్తే రామాయణ, గీస్తే గీత అవుతుంది కరెంట్ బిల్లుల పంచాదులు. ఇటువంటి కష్టాలను ఖర్చీఫ్ తోటి దూడుస్తాం రాన్రి అని పిలుస్తున్నారు కాంగ్రెస్ సర్కార్ వాళ్ళు. ఏమంటారు? పోదామా మరి? కిరాయిన్లల్లున్నోళ్ళు బాధపడకుండ్రి, మీకు కూడా గృహలక్ష్మి పథకం ఇస్తారట. కిరాయిన్లల్లు ఉండేటోళ్లకు 200 ఫ్రీ కరెంట్ రాదని, అసలు ఈ పథకం అంతా సొంత ఇండ్లు ఉన్నోళ్ళకే అని ప్రచారం జరుగుతుంది కదా. ఇక దాని మీద ఓ చిన్నపాటి క్లారిటీ ఇచ్చిండు డిస్కమ్ ఆఫీసర్లు. బయట జరుగుతున్నదంతా ఉత్త ప్రచారమే. ఇల్లుగల్లోళ్ళకి ఎట్లయితే ఈ పథకం కింద 200 యూనిట్ల దాకా ఫ్రీ ఇస్తున్నామో గట్లనే కిరాయింట్లు ఉన్నోళ్ళకు కూడా ఇస్తామని కుల్లంకుల్లా చెప్పేసిండు. వాస్తవానికి సర్కార్ ఏడా కిరాయిన్లల్లు ఉండేటోళ్ళకని గాని ఇల్లుగల్లోళ్ళకని గాని ఏడా మెన్షన్ చేయలే. కాకపోతే దరఖాస్తులు తీసుకున్నాక ఎసొంటి క్లారిటీ ఇవ్వలేదు. ఇంకేముంది, కథలాలేటోళ్ళు అగ్గున్నారా? ఏహే, ఇది అయ్యేది కాదట, పోయేది కాదట. అసలు గృహలక్ష్మి పథకం అమలవుడే కష్టమట. ఒకవేళ అయినా సొంతిల్లు ఉన్నోళ్ళకే ఇస్తారట అని ఏవేవో ఆవ్యాసాలు రాసి ఇంత జనాలను పరేషాన్ చేస్తుండ్రు. దీన్నే అస్త్రంగా తీసుకొని ప్రతిపక్ష పోళ్ళు 100 రోజులు దగ్గర పడుతున్నాయి, ఇప్పటికీ సప్పుడు లేదు. ఇదే నా కాంగ్రెస్ సర్కార్ పనితనం అని సురుకులు పెడుతున్నారు. ఇట్లయితే అబద్ధాలనే జనాలు నిజం అనుకుంటారని పసిగట్టిన డిస్కమ్ ఆఫీసర్లు క్లారిటీ ఇచ్చిర్రు. సొంతిల్లు ఉన్నోళ్ళు కిరాయిన్లల్లు ఉన్నోళ్ళు అనే ఫరక్ లేకుండా అందరికీ ఈ పథకం అమలు చేస్తామని చెప్పేశారు. రాష్ట్రంలో అయితే 1,30,30,00,000 ఇండ్లకు కరెంట్ కనెక్షన్లు ఉన్నాయి. ఇంట్లో గృహజ్యోతి పథకానికి 82 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. మరి ఇంట్లో ఎంత మందికి ఎన్ని ఇండ్లకి ఈ పథకం కింద 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ ఇస్తారో చూడాలి. ఇంకోటి, ఈ పథకం కోసం రాసుకోవతందుకు వచ్చినప్పుడు జర ఇండ్ల కాడనంటూ ఉండుండ్రి. ఒకవేళ ఏదైనా పని మీద బయటకు పోతే మళ్ళీ వచ్చినప్పుడు ఒకసారి మీ మీటర్ దిక్కు తిరిగి చూడుండ్రి. ఏమేం కాయిదాలు కత్వాలు కావాలనో మీటర్ కాడ స్టిక్కర్ అంటించిపోతుండ్రట కరెంటోళ్ళు. జర మరవకుట యాద పెట్టుకోరు మరి ఇవన్నీ. పెద్ద పార్టీ చేతిలో చిన్న పార్టీలు ఇరికితే తిమింగం నోట్లు ఇరికినట్లేనంట. పోతే లోపలికే గానీ బయటికి వచ్చేటంత సీన్ ఉండదు. ఏపీలో ఏ మూలకు పోయి చూసినా జనసేన కార్యకర్తల కథ గిట్లనే ఉందంట. కర్మగాలి టీడీపీతోటి పొత్తు పెట్టుకున్నాం గానీ మాకెందుకు అయ్యాలతోటి తన్నులు అన్ని ఇష్టూరమాడుతుండ్రు. జనసేన అని చెప్తేనే ఉరికిచ్చి కొడుతుండట. పవన్ సీఎం అని అరిస్తే పండబెట్టి దొక్కుతుండ్రంట పాపం. జనసేనోళ్ళు గిట్లనే ఎవరైనా పుసుక్కున్న సీఎం అని మొత్తుకుంటే చాలు పొట్టు కొట్టి పొల్లు బుక్కిస్తున్నారట. అరే ఏందే అట్లా కొడుతురని ఉల్టా ఎవరన్నా అడిగితే ఇక కథమేనట. ఇక ఓసారి ఇడ చూడుర్రి, జనసేన కార్యకర్తలను ఎట్లా ఎగిరెగిరి తంతున్నారు. శస్త్రా అని ఎంత మొత్తుకున్నా వెనక కోతలేరట. ఇక ఈ కొట్లాట ముచ్చట ఏందంటే, నిన్న చంద్రబాబు సార్ రా కదలరా బహిరంగ సభలు నడుస్తున్నాయి కదా, అట్లనే చిత్తూరు జిల్లా జీడి నెల్లూరు పక్కనున్న రామనాయుడు పాలెలు కూడా ఓ సభ పెట్టిరు. దీనికి టీడీపీకెళ్ళి జనసేనకెళ్ళి మస్తు మంది కార్యకర్తలు పోయిరట. వైసీపీ గద్దె దించాలని పార్టీ లీడర్లకే కాదు క్యాడర్ కూడా కుత్కెల దాకా కోపం ఉన్నది కదా. ఇక ఆ ఊపుల టీడీపీ జనసేన సర్కార్ వస్తుందనే జోష్లా కాబోయే సీఎం పవన్ కళ్యాణ్ అని మొత్తుకున్నారట జనసేన కార్యకర్తలు. ఇక వాళ్ళు అట్లా అంటుంటే ఆ గుంపుల్నే ఉన్న టీడీపీ కార్యకర్తలకు మస్తు కోపం వచ్చిందట. నడువురు రాబై, మీసారి ఎట్లయితాడు సీఎం? పెద్ద పార్టీ మాది, కెప్టెన్ మా చంద్రాల్ సారు, కాబట్టి కాబోయే సీఎం బాబు అని మొత్తుకోవాలి గానీ పవన్ కళ్యాణ్ పేరు పెట్టి ఎట్లా మొత్తుకుంటారని గప్ప గుద్దిరట. దొరికినోళ్ళని దొరికినట్టు అట్కాయించి అంగి దడిచేదాకా దోమిరట. ఈడనే కాదు, ఇప్పటి సంది ఇంకేనైనా పవన్ సీఎం అని అంటే ఉరికిచ్చి కొడతామని హెచ్చరిక చేసిరట. పాపం పవన్ సార్ అభిమానులు ఈ కష్టాన్ని ఎవరికి చెప్పుకోవాలని అర్థం కాక సైలెంట్గా ఉండిపోయారట. అయినా గుత్తేదారు కరెక్ట్గా ఉంటే ఈ గుంపు మేస్త్రీలకు సమస్యలు ఎందుకు వస్తాయి చెప్పురని అనుకోబట్టిరట. ఇక కొన్నొద్దుల సంది ఈ కొట్లాటలు ముచ్చట చూసిన వాళ్ళు. మోకాలు చూసి బొట్టు పెట్టుడు ఏ ఫీల్డ్లోనైనా ఉంటుంది. ఇక రాజకీయంలో అయితే దాన్ని ఒక కిరీటం లెక్కనే చూస్తుంటారు. మామూలు మోటా లీడర్ల కంటే ఏమో అనుకోవచ్చు కానీ పాపం పార్టీల పెద్ద తలకాయ లెక్కుంటున్న బాబు మోహన్ సార్ కూడా గీసోంటివి చూసిండట. అసలు బీజేపీ వెబ్బ కిషనాల్ సార్ అయితే ఆందోళనకెళ్ళి ఫోన్ పోగానే ఆందోళన చేస్తాడట. ఏం సార్, బాబు మోహన్ అంటే అంత చిన్న సూప్ ఎందుకు? అందరిలెక్క ఆయన మనిషి కాదా? మీ పార్టీ లీడర్ కాదా? బాబు మోహన్ సార్ ఏడనో బగ్గా విసిగిపోయిండబ్బా. లేకపోతే ఆయన బీజేపీకి రిజైన్ చేసుడేంది ఏమో. ఇంతకుముందు ఎప్పుడు గింత ఓపెన్ కాలేదు కానీ ఇవాళైతే మొత్తం కుల్లం ముచ్చట చెప్పేసిండు. రాజీనామా చేస్తున్నానని చెప్పిన బీజేపీలో నాకు ఎలాంటి సంబంధం లేదు, మెంబర్షిప్ తో సహా అన్నిటికీ రాజీనామా చేస్తున్నాను. ఏ పార్టీ అయినా నా పార్టీ గెలవాలని చూస్తుంది, కానీ బీజేపీ ఓడిపోవాలి అని చూసే పార్టీని ఈ పార్టీనే చూస్తున్నాను, ఈ లీడర్లనే చూస్తున్నాను. బాగా పనిచేసేటోళ్లు కావాలి, పని దొంగలు గాని వెధవలు గాని పోవాలని కోరుకుంటారు. కానీ ఇక్కడ వెధవలు కావాలి, మంచిగా పనిచేసేటోళ్ళని నిలగొట్టాలి. ఎమ్మెల్యేగా పోటీ చేయను, నాకు టికెట్ వద్దు, ఎవరికన్నా ఇచ్చుకోండి, మా అబ్బాయికి ఇచ్చుకుంటారా, ఎల్లయ్యకి ఇచ్చుకుంటారా, పుల్లయ్యకి ఇచ్చుకుంటారా, సేమ్ లాంగ్వేజ్ మాట్లాడాను.
బాబు మోహన్ భాషలో తప్పులుండవు బ్రదర్. ఒకటి చెప్పి ఇంకొకటి మాట్లాడటం ఉండదు బ్రదర్. అసలు సార్ బీజేపీకి వెళ్లి బయటకు పోతందుకు మెయిన్ కారణం బీజేపీ పెబ్బ కిషనాల్ సారట. మరి అదేందో షిట్కు బట్కు కార్యకర్తల ఫోన్లు కూడా లేపుతాడట గాని బాబు మోహన్ సార్ ఫోన్ పోతే తీసి సైలెంట్ లో పెట్టేస్తుండట. సార్ బిజీగా ఉండేమో, ఎంతైనా సెంట్రల్ మినిస్టర్ కదా అని అనుకుందాం. అయితే ఒకసారి కాకపోతే ఒకసారి అయినా తీరికుండదా? అయ్యో పాపం ఏం పనుందో గిన్నిసార్లు చేయబట్టే అని ఫోన్ లేపితే అయిపోవు కదా. మరి మనసులో ఆయన ఏమనుకుంటుండో ఏమో గాని బాబు మోహన్ సార్ ఫోన్ కావాలనే లేపుతలేడట. ఇంకా పార్టీలంతా ఉన్నోళ్ళు లేనోళ్ళు ఎక్కువ కులపోళ్ళు తక్కువ కులపోళ్ళు అనే వేర్పాట్లొచ్చి ఏబిసిడి అనే 4 గ్రూపులు ఏర్పడ్డాయట. పాపం అందులో బాబు సార్ను డి గ్రూప్ లో వాడేసిర్రట. అసలు ఈ గ్రూపులేంది ఈ కథ ఏంది అని అడుగుదామనుకుంటే ఒక్కరు దొరకరట. పొమ్మనకుండా పొగబెట్టినట్లు బాబు మోహన్ సార్ను పట్టించుకుంటలేరట పెద్ద లీడర్లు. ఎన్ని రోజులకున్నా పార్టీలనే ఉండి వరంగల్కెళ్లి పోటీ చేయాలనుకుండట బాబు మోహన్ సారు. అట్లా కొందరు సీనియర్లను కూడా ఒప్పించిండట. కానీ పెద్దోళ్ళకి ఇది నచ్చలేదట. ఆ సీట్ అయితే బాబు మోహన్ కి ఇయ్యొద్దని పట్టుబట్టి కూసురట. పోయిన అసెంబ్లీ ఎలక్షన్లకు కూడా గిట్లనే చేసి వాళ్ళ దాంట్లో వాళ్ళకే కొట్లాటలు పెట్టిరట. ఇక అందుకే బీజేపీలనే ఉండి అవమానాలు వాడేందుకని ఇక మొత్తానికి ఇట్లా రాజీనామా చేసి టాటా బాయ్ బాయ్ కథమని అన్నాడట. అయ్యో రాజన్న ఏం కష్టం వచ్చని బీఆర్ఎస్ లో ఎవ్వరు దేక్తలేరని రాజీనామా చేసి కాంగ్రెస్ దిక్కుమూర పెట్టుకొని కూర్చుంటివి. రేపో మాపో పిలుస్తారేమో పోయి కండువా కప్పుకుందామని ఎదురు చూస్తుంటివి. కానీ వాళ్ళేమో మాకు రాజయ్య వద్దంటే వద్దని లొల్లి పెట్టబట్టే వాళ్ళ దగ్గరికి రానియక వీళ్ళ దగ్గరికి రానియక అసలు ఏమైపోతాడో ఏమో ఈ రాజయ్య సారు. ఉండక ఎందుకు ఈ లొల్లి పంచాదులు? కాంగ్రెస్ వాళ్ళు కూడా మస్తు హుషారైపోయినరు. అంటే చేతుల పదవి ఉంటేనేమో రమ్మని రమ్మని రామచిలుక పిలిచెను ఈ వేళ అనుకుంటా ఎంపీ వెంకటేశం నేతనేమో ఢిల్లీకి తీసుకుపోయి కండువా కప్పుతారు. ఇప్పుడు మా రాజన్న కాంగ్రెస్ లకు వస్తా అని అంటేనేమో వద్దు వద్దని మొత్తుకుంటుర్రంట. ఏం సారో ఏమో అంటున్నావంట రాజయ్య గురించి, ఏందది? కాంగ్రెస్ పార్టీ ఇక్కడ బలంగా అయింది, మళ్ళా కాంగ్రెస్ పార్టీలకు వచ్చి మళ్ళా అధికారం అప్పగించాలనే ఒక దురాశతోని ఈ రోజు లీకులు ఇస్తా ఉన్నావు. నిన్ను పార్టీలో చేసుకోవద్దు, ఎవరు కూడా చేర్చుకున్నా ఇక్కడ కార్యకర్తలు నిన్ను వదిలిపెట్టారు. ఇగో ఈ సార్ పేరు జగదీష్ రెడ్డి. ఈయన కాంగ్రెస్ పార్టీ జనగామ జిల్లా ఉపాధ్యక్షుడంట. అంటే డీసీసీ తర్వాత పెద్ద పోస్ట్ ఈయనదే. మరి హైకమాండోలే రాజయ్య కండువా కప్పుదామని తయారైతే నడుమిట్ల మరి జగదీష్ అన్నకు వచ్చిన ప్రాబ్లం ఏందో గాని రాజయ్య పేరు చెప్తేనే కారాలు మీరాలు నూరుతుండట. అసలు కాంగ్రెస్ లకు తాటికొండ రాజయ్యని అడిగబెట్టనీయమని పెద్ద మీటింగ్ పెట్టే చెప్పవట్టి. అగో ఆయనకు నీకు నడుమేదన్నా పాత పంచాదులు ఉన్నాయా, ఎందుకు అట్లా అంటున్నావు అని అడిగితే పంచాదులు లేవు గించాదులు లేవు, బీఆర్ఎస్ అధికారంలో ఉండగా ఆడ పదవి అనుభవించి మంత్రిగా పనిచేసి ఇప్పుడు ఆ ప్రభుత్వం ఓడిపోయేసరికి కాంగ్రెస్ లకు వస్తుందంటే ఈడ కూడా సేమ్ గట్లని చేస్తందుకే కదా అని కష్టమంటుండు. ఇప్పుడు ఆయన కాంగ్రెస్ లకు వచ్చి చేసేదేముంది? అందరు ఇట్లా తెల్లగా పుల్లగైనాక మేమొస్తాం అని ఎగబడితే ఇన్నొద్దులు పార్టీని కాపాడుకుంటూ వచ్చిన మా పరిస్థితి ఏంది అని లాజిక్ క్వశ్చన్ అడుగుతున్నాడు. 600 అయినా 100 150 అయినా రాజయ్యన్ మాత్రం కాంగ్రెస్ లకు చేరనీయం, ఒగాలైనా ఆయనను బయట తిరగనీయం అని సవాల్ చేసిండు. చూస్తివా రాజన్న ఎట్లా అయిపోయానే పరిస్థితి. తీసి సినిమా షేదైనట్లు ఈ హీరోలంతా ఆఖరికి సినిమా దుకాణాలు బంద్ చేసుకుని పాలిటిక్స్ లో దుంకేటట్లున్నారు. మొన్ననే తలపతి విజయ్ పార్టీ పెడుతున్నట్లు చెప్పనే చెప్పిండు. షానొద్దులు తమిళనాడు పాలిటిక్స్ లో సినిమా వాసన కూడా చూపెట్టిండు. ఇక ఇప్పుడు విశాల్ పేరు కూడా వినిపిస్తుంది. విశాలమైన మనసుతోని సేవలు చేస్తున్న విశాలు ఇక రాజకీయ పార్టీ పెడతాడట. అయితే ఇప్పుడు పెడతాడా, ఇంకా టైం ఉందా, అసలు పెడతాడా లేడా అయి చూద్దాం పాండి. తమిళ తంబి హీరోలు సినిమాలకా తోడిచిపోతే డైరెక్ట్ గా పాలిటిక్స్ లకే అడుగు పెట్టేటట్లున్నారు. మొన్ననే తలపతి విజయ్ తమిళగా వేట్రి కలగం అనే కొత్త పార్టీని లాంచ్ చేసిండు. ఇప్పుడు ఆయనతో వల్లనే విశాల్ కూడా నడుస్తుందని జోరుగా ప్రచారం జరిగింది. రేపో మాపో పార్టీ పేరుని అనౌన్స్ చేసి 2026 వరకల్లా అధికారం దిశగా అడుగులేస్తాడని బయట గుసగుసలు నిలబడుతున్నాయి. ఇక ఒకటేనుకొకటి వార్తలు వస్తుండే వరకు నోరు తెరిచి మాట్లాడిండు విశాలు. బయట జరుగుతున్న దాంట్లో అయితే నిజం లేదట. రాజకీయాలలోకి వచ్చి సంపాదించుకోవాలని నేను అనుకుంటలేను, ఓ గాలు వస్తే మాత్రం సేవ చేస్తందుకే వస్తా, ప్రజెంట్ పాలిటిక్స్ మీద నజర్ పెట్టలేదు, ఏమో చెప్పలేం, భవిష్యత్తులో ఎసోంటి డెసిజన్ తీసుకుంటాను అని అన్నాడు. ఏమో ఇప్పుడు కాకపోయిన తర్వాత అయినా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేటట్లే కనబడుతున్నాడు విశాల్ సార్ ను చూస్తుంటే. అయినా తమిళం హీరోలకు రాజకీయాలు కొత్తేం కాదు. ఎంజీరు, జయలలిత, కరుణానిధి అసోంటోళ్ళు అయితే సీఎంలు కూడా ఈ చక్రాలు భూచక్రాలు తిప్పిండ్రు. వాళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఇంకా కొందరు వాళ్ళ అదృష్టాన్ని చెక్ చేసుకుంటుండ్రు. విజయకాంతం సార్ అయితే పార్టీ పెట్టి ఆయనకు శాతనైన కాడికి ఎంతో కొంత ప్రభావం చూపెట్టిండు. రజనీకాంతం సార్ అయితే పార్టీ పెట్టాలని ఫ్యాన్స్ ఎంత డిమాండ్ చేసినా పెడుదునా వద్దునా అని వెనక ముందై ఆఖరికి వెనకడిగే వేసిండు. ఇక కమల్ హాసన్ సార్ అయితే
సుక్కల్ నీది మయ్యమో బియ్యమో అని ఒక పార్టీ పెట్టిండు, కానీ అది జల్దే ఫుట్బాల్ బుడ్డి తేలింది. ఇక నిన్న మొన్న తలపతి విజయ్ కొత్త పార్టీ పెట్టే అట్లనే విశాల్ సార్ కూడా పెడతాడు కావచ్చు అని అంటున్నారు నిపుణులు. ఇప్పటికైతే పీపుల్స్ హెల్త్ మూవ్మెంట్ పేరుతోటి సేవలు చేస్తున్నాడు. అట్లనే వాళ్ళ అమ్మ పేరు మీద కూడా దేవి ఫౌండేషన్ పెట్టి సేవలు చేస్తాడట. ఇంకింత ఎక్కువ సేవ చేయాలనుకుంటే మాత్రం పక్కా పార్టీ పెడుతుండొచ్చు అనే వార్తలు వినిపిస్తున్నాయి. చూడాలి మరి తెలుగు మూలాలున్న ఈ తమిళం హీరోలు పొలిటికల్ జర్నీ ఎప్పుడు షురువైతుందో. అయ్యా సార్లు జర బయటికి పోయినప్పుడు చూసుకుంటా నడువుండ్రి. ఏడ గుంతుంది ఏడ డ్రమ్ ఉందని వెనక ముందు చూసుకొని పోతేనే తొవ్వ సాఫీగా ఉంటది. లేకపోతే ఇగో పాపం ఈ అన్న కథనే అవుతుంది. అక్కడ గుంజి ఇక్కడ గుంజి ఏం బాధ. ఇప్పుడు ఎవరన్నా చూడకుంటే కథ ఒడిచిపోవు. భూమి మీద నూకలు చానే ఉన్నట్టున్నాయి కాబట్టి బతికిపోయిండు. ఇగో గీనేనుల్లాగా మనిషి ఏడికెంచి పోయిండో ఎట్లా పోయిండో గాని గీ డ్రమ్ములు ఇరికిండు. అందులో పడ్డాక మళ్ళా బయటికి రాలేనట్టుంది. ఆయన డ్రమ్మును అక్కడిక్కడ లోపిన కింద పడి బయటికి వద్దుగానే రాముల ఎన్టీఆర్ జిల్లాలో జరిగిన ఈ ఇరుకుడు ముచ్చట ఏపీ తెలంగాణలనే కాదు బీహార్ లో కూడా తారీఫ్ ముచ్చటనే అయ్యింది. బీహార్ ముచ్చట ఎందుకంటే ఈ డ్రమ్ములు ఇరికిపోయిన ఆయన బీహార్ మనిషి. పని కోసమని ఆంధ్రకు వలస వచ్చి కూలీనాలు చేసుకుంటా బతుకుతున్నాడు. అయితే బయటికి పని మీద పోయిన ఈయన 3 రోజుల నుంచి కనబడతలేడట. ఎక్కడ వాయబ్బా అని ఆయన కోసం ఒక దిక్కు ఆలింటోళ్ళు దేవులాడుతుండ్రట. ఇక ఇదిట్లుంటే ఓ దగ్గర ఇనుప డ్రమ్ములకెళ్లి మనుషులు మూలిగిన సప్పుడు వినిపిస్తే పక్క పొంటోలు పోయి చూసిండ్రట. చూస్తే అందులో మనిషిగా అనిపిస్తున్నాడు. ఆ డ్రమ్ ఏమో ఇనుపది, అది కూడా సగమే తెరిచింది. అసలు దాని లోపలికి ఎట్లా పోయిండో కూడా సమజ్ కాలేదట వాళ్ళకు. ఇది మనతోనయ్యే పని కాదని పోలీసోళ్ళకు కబురు పంపిండ్రట. ఎంబటే వచ్చిన పోలీసోళ్ళు కథ మొత్తం చూసి రెస్క్యూ టీమ్ ను పిలిపించిర్రు. మొత్తానికి మనోళ్ళు అక్కడిక్కడ దిప్పలు పడి డ్రమ్మును కట్ చేసి మనోని బయటకు తీసిర్రు. కానీ 3 రోజులు ఎట్లున్నాడో ఏమో గాని ఈ అన్న ధైర్యాన్ని మెచ్చుకోవాలుల్లా. అందుకే చెప్పేది జర బయటకు పోయినప్పుడు పైలమని, అర్థమైతుందా? ఇక ఉల్లా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఇంకిన్ని ముచ్చట్లతో మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుర్రి మైక్ టీవీ ముచ్చట్లు.